నాలాంటి జీవితం ఈ భూమి మీద ఏ ఆడపిల్లకి రాకూడదు. నీళ్ళల్లో ఉన్నా నువ్వే స్వేచ్ఛగా ఉన్నావు. నేను పడే నరకాన్ని చూస్తూ ఉన్నావు. నా బాధలన్నీ వింటూ ఉన్నావు. నా గుండె బాధ చెప్పుకోవడానికి నువ్వు కూడా లేకపోయి ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నేను నీలా నీళ్ళల్లో ఉన్నా బాగుండేది. నా కన్నీళ్ళన్నీ ఆ నీళ్ళల్లో కలిసిపోయి కనిపించకుండా ఉండేవి. ఏమైంది? ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? కొంచెం నీరసంగా ఉందండి. అవునా? రోజు నా కోసం కష్టపడి వంట చేస్తున్నావు కదా, అందుకనే ఈరోజు నీకోసం స్పెషల్ డిష్ చేశా. అయ్యో ఎందుకండి మీకు అంత శ్రమ? నేను చేసేదాన్ని కదా. నీకోసమే దా. కళ్ళు మూసుకో. ఆను ఆ? ఎలా ఉంది? బాగుందండి. నిజంగా బాగుందా? నా థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. నాకు కదరా, దానికి చెప్పు. ఏ బాలేదా? ఏంటండి ఇది? లేకపోతే నీకు ఏ కష్టం వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా, ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. కాదు చేప పాప అంటే ఇదే. ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. మీ వల్ల కాదు సార్. మీకు తెలిసి అనిర్విష్ ఒక్కడే, కానీ ప్రతి మెంట్లో మొగుడు రూపంలో ఉన్న మగాళ్ళు మృగాలు ఉంటూనే ఉంటారు సార్. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు నోరు మూసుకుని భరిస్తూనే ఉంటారు. భరించడం, ఏదో ఒక రోజు చచ్చిపోవడం, ఇంతే సార్ మా లైఫ్. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా. ఎన్ని రోజులు చూసుకుంటారు సార్? మహా అయితే 2 రోజులు, అంతే కదా. మీకు పనులుంటాయి. అయినా నా బ్రతికింతే సార్. నాకంటూ ఎవ్వరూ లేరు. అన్నీ చెప్పి అసలు రహస్యం చెప్పకపోతే ఎలా? రాబర్ట్ ఎవరు? రాబర్ట్ మా అపార్ట్మెంట్లో ఉండే ఒక అతను సార్. మేడం మేడం, అన్నా చెప్పండి. కొరియర్ వచ్చింది మేడం. అక్కడ పెట్టేయండి అన్న, డోర్ దగ్గర, నేను తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎవరు మీరు? లోపలికి వచ్చేసారేంటి? యాక్చువల్లీ ఆ కొరియర్ నాది, వాచ్మెన్ మీకు ఇచ్చాడు. కావాలంటే దాని మీద నా పేరు ఉంటుంది, రాబర్ట్. నా పేరు రాబర్ట్. నేను మీ పక్క ఫ్లాట్లో ఉంటాను. తీసుకోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి ప్లీజ్. మేడం ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏమైంది? ఇస్ ఇట్ ఓకే? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. సిస్టర్ అర్థం చేసుకోండి, వెళ్ళిపోండి. ఏమైంది ప్లీజ్ సిస్టర్? వెళ్ళిపోండి. ఓకే. సిస్టర్ సిస్టర్